ఫోటో తీశారు, పర్సన్ అయితే లేరు, బట్ బయోమెట్రిక్ ఎక్సెప్షన్ ఫోటో తీశారు. సో ఇట్లాంటి కేసెస్ కూడా మనకు రిజెక్ట్ అవుతాయి. ఇక్కడ ఈ ఫోటోని చూసినట్లయితే యాక్చువల్ గా చెప్పండి. స్క్రీన్ కనపట్లేదు సార్. స్క్రీన్ అయితే అంటే నేను వేరే దాంట్లో కూడా లాగిన్ అయ్యాను అండి, కనబడుతుంది. ఒకసారి మీరు డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేయండి. ఇట్ విల్ ఓకే సార్. థాంక్యూ సార్. ఓకే సార్. ఓకే, థాంక్యూ సార్. అయితే దీంట్లో మిగతా వాళ్ళకైతే స్క్రీన్ కనబడుతుంది కదండి? కనిపిస్తుందండి. ఇక్కడ రెసిడెంట్ ఫోటోను మనం చూసాము, బట్ కేస్ ఇస్ ఎక్సెప్షన్ ఫోటోకి వాళ్ళు వేరే పర్సన్ ఫోటో తీశారు. సో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇది నేమ్, ఏజ్, జెండర్ విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పేరులో, పర్సన్ పేరులో నేమ్ ఉంది, ఉరఫ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక నేమ్ మెన్షన్ చేశారు. ఇక్కడ 2 కేసెస్ కూడా అలాగే ఉంది. ఇట్లా డబుల్ నేమ్స్ ఉంటే దట్ విల్ బి రిజెక్టెడ్ అండి. దట్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ విల్ బి రిజెక్టెడ్. డబుల్ నేమ్స్ ఉంటాయి, ఉరఫ్ కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం సెల్యుటేషన్స్ లైక్ శ్రీ, మిస్టర్, మిసెస్ అలాగా. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సెకండ్ కేసులో మనం చూస్తే వీళ్ళన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మాత్రమే ఫోటో తీస్తారు. ఇక్కడ సెకండ్ కేసులో మనం చూస్తే మనకు ఆ ఫోటో ఆర్డర్ కరెక్ట్ గా పిఓపి కేస్. ఇట్లా ఫోటో తీస్తే కూడా దట్ విల్ గెట్ రిజెక్టెడ్. ఇక్కడ ఈ కేసెస్ చూస్తే దిస్ ఇస్ ఫోటో క్వాలిటీ ఎర్రర్, బ్యాడ్ క్వాలిటీ. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా కూడా మనకు ప్లేన్ లో ఉండేలాగా చూడాలి. అండ్ దట్ ఫోటో షుడ్ బి క్యాప్చర్డ్ ద కంప్లీట్ ఫేస్. ఎలాగంటే కొంచెం క్లోజ్ లో ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇట్ విల్ బి యాక్సెప్టెడ్, అదర్వైజ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇన్కరెక్ట్ ఫోటోస్. ఇక్కడ చూడండి, దీంట్లో ఫస్ట్ ఫోటో మనం చూసినట్లయితే దీంట్లో మాస్క్ తో ఉంది ఫేస్. సో ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైయబుల్, నాట్ యాజ్ పర్ గైడ్ లైన్స్. ఇక్కడ దీంట్లో టూ డార్క్ ఉంది, అనేబుల్ టు ఐడెంటిఫై ద రెసిడెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్ ఎండ్ లో ఇంకొక ఫోటో తీస్తారు. అండ్ ముందు ప్రాపర్ గైడ్ లైన్స్ లేదు, ఏం లేదు. అండ్ ఇక్కడ ఒక ఏజ్డ్ లేడీ ఫోటో ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు గ్లాసెస్ తో తీశారు. సమ్ టైమ్స్ గ్లాసెస్ యాక్సెప్టెడ్. ఎప్పుడంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం గ్లాసెస్ తీసేసే ఫోటో తీయాలి, ఎందుకంటే దెన్ ఓన్లీ వీల్ క్యాప్చర్ ఆల్ ద ఐస్, కంప్లీట్ ఫేస్. ఈ గ్లాసెస్ వచ్చేసరికి గ్లాసెస్ మీద లైట్ ఉంది, అది ప్రాపర్ గా లేదు, ఫోటో ప్రాపర్ గా లేదు. సో ఈ కేసెస్ అన్ని కూడా మనకు రిజెక్ట్ అయ్యాయి. సో ఫోటో తీసేటప్పుడు కరెక్ట్ గా మనం ప్రాపర్ గైడ్ లైన్స్ తో ప్రాపర్ లైట్ లో తీయాలి. ఇక్కడ ఈ కేసు చూసినట్లయితే యాక్చువల్ గా ఆబ్జెక్ట్ ఫోటో కేసెస్ ఇవన్నీ కూడా. ఎలాగంటే పర్సన్ బదులుగా ఆబ్జెక్ట్ ఫోటో తీసారు. సార్ డిస్ప్లే అవ్వట్లేదు సార్. మీరు చెప్పారు డిస్ప్లే అవ్వట్లేదా? డిస్ప్లే అవ్వట్లేదు సార్. అంటే ఇప్పుడు మీకు పీపీటీ కనబడుతుందా లేదా? మా ఫేస్ కనబడుతుంది సార్, ఇంకొక అతని ఫేస్ మా ఫేస్ కనబడుతుంది సార్. అర్థం కాదండి సార్. మీరు చెప్పే డాక్యుమెంట్స్ డిస్ప్లే అవ్వట్లేదు సార్, మాకు కనిపిస్తున్నాయి సార్. ఒకసారి మీరు డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అంటే లేట్ గా డిస్ప్లే అవుతుందా? నేను చెప్పేదానికి దానికి అలా ఏమన్నా ఉందా? ఏమైనా ఉంటే మేబీ మీ నెట్వర్క్ ఇష్యూ కావచ్చు, లోడ్ కాలేదు కావచ్చు. ఒకసారి డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేయండి, ఇట్ విల్ బి కరెక్ట్. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళ పర్సన్ బదులుగా ఆబ్జెక్ట్ లను తీశారు. ఇట్లాంటి కేసెస్ కూడా రిజెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, పూర్ క్వాలిటీ ఫొటోస్. వెనకాల చూడండి, ఫస్ట్ ఫోటోకి మనకు బ్యాక్గ్రౌండ్ అది ప్లేన్ లేదు, క్వాలిటీ కూడా లేదు. అండ్ సెకండ్ ఫోటో హాఫ్ వచ్చింది. థర్డ్ ఫోటో వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అది వేరే విధంగా ఉంది. సో ఇట్లాంటి కేసెస్ మనం ఏంటంటే ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు గైడ్ లైన్స్ అనేది కరెక్ట్ గా చూసుకోవాలి. ఆల్వేస్ అది ఏ కలర్ అని కాదు, వైట్ అనే కాదు, దట్ బ్యాక్గ్రౌండ్ షుడ్ బి ప్లేన్. ఇక్కడ చూడండి, వీళ్ళు డాక్యుమెంట్ నాట్ యాజ్ పర్ అప్రూవ్ లిస్ట్. ఏ డాక్యుమెంట్ పెట్టారు చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్డ్ పెట్టారు, అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్. ఇది మనకు వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు. సో
ఇది మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, డాక్టర్ ఇష్యూ చేశారు ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ క్లినిక్, కానీ దిస్ ఇస్ నాట్ యాజ్ పర్ అప్రూవ్డ్ లిస్ట్ లో ఈ డాక్యుమెంట్ లేదు. ఇట్లాంటి కేసెస్ ఉంటాయి. ఇంకా చూడండి, ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఆర్య సమాజ్ మందిర్ డాక్యుమెంట్ అసలు వ్యాలిడ్ డాక్యుమెంటే కాదు, సో ఇట్ విల్ గెట్ రిజెక్టెడ్. ఇక్కడ చూడండి, అఫిడవిట్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ వన్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఓవర్సీస్ సిటిజన్ కార్డ్, ఓసిఐ కార్డ్. ఇది చూస్తే మనకు పాస్పోర్ట్ లాగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పాస్పోర్ట్. ఇట్లాంటి ఈ కార్డు అది అప్రూవ్డ్ లిస్ట్ లో లేదండి, సో ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఇంకా చూడండి, క్యారెక్టర్ సర్టిఫికేట్, ఇది కూడా డాక్యుమెంట్ మనకు నాట్ యాజ్ పర్ అప్రూవ్డ్ లిస్ట్, సో దిస్ ఇస్ ఆల్సో నాట్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ యూజ్డ్ యాజ్ పిఓఐ పిఓఆర్, ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్. అక్కడ చూడండి, కేర్ ఆఫ్ దగ్గర వైఫ్ ఆఫ్ రాశారు. వైఫ్ ఆఫ్ రాస్తే యాక్చువల్ గా ఈ స్టాండర్డ్ ఫార్మాట్ ఏంటంటే దిస్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ రిలేషన్షిప్, ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్. సో ఈ డాక్యుమెంట్ కూడా రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కేర్ ఆఫ్ ఉంది, మనకు కేవలం వాళ్ళ ఇష్టం, వాళ్ళు మెన్షన్ చేసుకుంటే ఉంటారు కేర్ ఆఫ్, లేకపోతే లేదు. దట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ. అండ్ ఒకవేళ వాళ్ళు కేర్ ఆఫ్ పెట్టుకున్నా కూడా మనం దానికి ఏం ప్రూఫ్ అడగం. అట్లానే వాళ్ళు వైఫ్ ఆఫ్ పెట్టుకుంటా అంటే అది కుదరదు, ఎందుకంటే వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం లేవండి, ఓన్లీ కేర్ ఆఫ్. ఎందుకంటే ఇది ఆధార్ అనేది మనకు రిలేషన్షిప్ డాక్యుమెంట్ కాదు కాబట్టి ఓన్లీ కేర్ ఆఫ్ మనం ఉంచాం. ఇక్కడ చూడండి, రేషన్ కార్డ్ యూజ్డ్ ఫర్ పిఓఏ. ఇక్కడ పిఓఏ లో అడ్రస్ ఉంటే ఓకే, దీన్ని వీ కెన్ కన్సిడర్, బట్ నేమ్ అండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్ షుడ్ బి దేర్. అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పిఓఏ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, రెసిడెంట్ డీటెయిల్స్ ఏముండవు, వేరే వాళ్ళ పేరు మీద కార్డు ఉంది, ఇక్కడ డీటెయిల్స్ రెసిడెంట్ డీటెయిల్స్ ఏం లేవు, కాబట్టి ఇట్ విల్ బి రిజెక్టెడ్. సో మనం ఏదైతే డాక్యుమెంట్ మనం ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్ లో ఖచ్చితంగా రెసిడెంట్ డీటెయిల్స్ ఉండాలి. ఎస్పెషల్లీ ఇన్ రేషన్ కార్డ్ అయితే రెసిడెంట్ డీటెయిల్స్ ఉండాలి, ఫోటో ఉండాలి. ఫోటో ఉంటే కంపల్సరీ పిఓఐకి యాక్సెప్ట్ చేయొచ్చు, మామూలుగా డీటెయిల్స్ ఉంటే మనం పిఓఏ అడ్రస్ కి యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది చూడండి, కరెంట్ బిల్. ఇది కరెంట్ బిల్ మనం ఎప్పుడు ప్రొడ్యూస్ చేసినా కూడా ఆ రెసిడెంట్ నేమ్ మీదనే కరెంట్ బిల్ ఉండాలండి. కొంతమంది రెంట్ ఉంటారు, వాళ్ళు వస్తారు మాది ఇదే అడ్రస్ చేంజ్ చేయమని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ పేరు మీద లేని అది రిజెక్ట్ అయిపోతుంది. సో వీ హావ్, మనం దాన్ని చేయొద్దు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మీ పేరు మీద ఉండేది ఏమన్నా తీసుకున్నాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు అని అంటే దెన్ వీ కెన్ ప్రిఫర్ ఫర్ యుఐడిఐ స్టాండర్డ్ సర్టిఫికేట్, మీరు దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ పే స్లిప్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఎన్రోల్మెంట్. పే స్లిప్ అసలు దేనికి కూడా వ్యాలిడ్, ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ లిస్ట్. ఇక్కడ చూడండి, లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ ఎంప్లాయ్, ఇది కూడా నాట్ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఎస్బీఐ కియోస్క్ బ్యాంకింగ్ ఐడెంటిటీ కార్డ్, ఇది కూడా నాట్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, బోర్డ్ ఆఫ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, బోర్డ్ సర్టిఫికేట్ నాట్ వ్యాలిడ్ ఫర్ పిఓఏ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కి అది వ్యాలిడ్ కాదండి. పిఓఐ కి, డిఓబి కి వీ కెన్ డూ ఇట్, బట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కి ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ వన్. ఇక్కడ చూడండి, గార్డియన్ ఆధార్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఎన్రోల్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆధార్ కార్డ్ తో ఎన్రోల్మెంట్ అసలు లేనే లేదు. దిస్ ఆధార్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఫర్ పిఓఐ ఆర్ పిఓఏ ఆర్ పిఓఆర్ పిఓబి, దేనికి కూడా ఇది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు. ఒక ఆధార్ కార్డ్ తీసుకొచ్చి మాకు ఫ్యామిలీలో ఎన్రోల్మెంట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అ పాసిబిలిటీ. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వితౌట్ ఫోటోగ్రాఫ్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఫర్ పిఓఐ, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి అది వ్యాలిడ్ కాదు. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు ఏంటంటే ఆపరేటర్లు ఇంటెన్షనల్ గా కొంతమంది చేస్తారు, కొంతమంది ఫర్గట్, అంటే అందులో డాక్యుమెంట్ ఉందనుకొని స్కాన్ చేస్తారు. అట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మిస్సింగ్ డాక్యుమెంట్ కూడా అది రిజెక్ట్ లో వెళ్ళిపోతుంది, అండ్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఫ్రాడ్యులెంట్ ఓన్లీ. ఓకే, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్, మిస్సింగ్ డాక్యుమెంట్ కూడా మనకు B3 లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ ను ఏది మన ఈఐడి స్లిప్ ను వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కి వాళ్ళు పెట్టినారు.
అట్లాంటివి కూడా కేసెస్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ గా మనం స్కాన్ చేయొచ్చు. ఇప్పుడు స్కాన్ చేసే డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి ఫైనల్ గా మనం స్కాన్ చేస్తాం కాబట్టి అట్లాంటివి జరిగే అవకాశం ఉంది. సో మీరు స్కాన్ చేసేటప్పుడు ప్రాపర్ గా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఉందా లేదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి పాన్ కార్డ్స్ మీరు ఎప్పుడు చేసినా కూడా ఆ పాన్ కార్డ్స్ కరెక్ట్ గా ఉందా లేదా చూడాలి. ఇక్కడ చూడండి అక్కడ లేడీ ఫోటో ఉంది రైట్ సైడ్ దాంట్లో, కానీ కింద మాత్రం వేరే పేరు. అట్లాంటివి మళ్ళీ నేమ్స్ చూడండి, పర్సన్ ఫోటో చూడండి, యాజ్ వెల్ యాజ్ ఆ పాన్ నెంబర్ కూడా మీరు ఈ పాన్ పోర్టల్లో మీరు వెరిఫై చేసుకోండి. ఈ పాన్ కి సంబంధించిన వెరిఫికేషన్స్ అన్ని కూడా ఆ డిజిట్స్ ఎట్లా ఉంటాయి, ఏ లెటర్ ఏది ఇండికేట్ చేస్తుంది అనే అన్ని కూడా మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. ఇన్ కేస్ యాక్చువల్ గా ఏంటంటే యూనియన్ బ్యాంక్ కు మేబీ మీకు వాట్సాప్ గ్రూప్ ఉండొచ్చు, బట్ మేము ఆర్ఓ టీమ్ అందులో లేము. నేను ఒక నెంబర్ చెప్తాను, దయచేసి నా నెంబర్ అందులో మీరు యూనియన్ బ్యాంక్ గ్రూప్ లో యాడ్ చేయండి. సో దట్ ఆర్ఓ టీమ్ విల్ బి అవైలబుల్ ఇన్ దట్ గ్రూప్. ఏమైనా క్వరీస్ ఉంటే మేము వాటిని అడ్రస్ చేస్తాం. నా నెంబర్ నోట్ చేసుకోండి దయచేసి. ఎవరైనా యూనియన్ బ్యాంక్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అయితే నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 800 844 8090. నన్ను యాడ్ చేయండి, నేను మా టీం డీటెయిల్స్ పంపిస్తాను. వాళ్ళందరూ కూడా యాడ్ అయితే ఏమన్నా క్వరీస్ ఉంటే మనం అందులోనే చూసుకుందాం. ఓకే సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఈఐడికి సంబంధించినవి అంటే వెరిఫికేషన్ కానీ అసలు ఆధార్ ఏమైంది, అది జనరేట్ అయిందా లేదా, కొంతమంది రెసిడెంట్స్ వచ్చి మీ దగ్గర చేసుకున్న తర్వాత వచ్చి అడుగుతా ఉంటారు మిమ్మల్ని. అట్లాంటప్పుడు మీకు ఒక మెయిల్ ఐడి చెప్తాను, అది ఒకసారి నోట్ చేసుకోండి. దానికి మీరు మెయిల్ వేయండి, దాని స్టేటస్ మేము చెక్ చేసి చెప్తాం. ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అవుతున్నా అట్లాంటి కేసెస్ ఉన్నా కూడా, ఇంకా క్రిటికల్ కేసెస్ ఏమున్నా కూడా మీరు దానికి మెయిల్ వేయండి. మెయిల్ ఐడి నోట్ చేసుకోండి. ROH స్మాల్ సార్, ROH స్మాల్ క్యాపిటల్ సార్, అన్ని స్మాల్ ఏనండి, మెయిల్ ఐడికి స్మాల్. ROH డాట్ హెల్ప్, HELP, ROH డాట్ హెల్ప్. అందరూ నోట్ చేసుకోండి దయచేసి. మీకు ఏ క్వరీస్ ఉన్నా కూడా ఈఐడి రిలేటెడ్ కానీ, ఆధార్ నంబర్ రిలేటెడ్ కానీ, మల్టిపుల్ రిజెక్షన్ కేసెస్ కానీ, మీరు దీనికి మెయిల్ ఇస్తే మేము చెక్ చేసి మీకు సొల్యూషన్ ఇస్తాము. మీరు అకార్డింగ్లీ యూ కెన్ అప్డేట్ టు రెసిడెంట్స్. ROH డాట్ హెల్ప్ @UIDAI .net.in. ROH డాట్ హెల్ప్ @UIDAI .net.in. ఓకే, ఈమెయిల్ సార్ ఒకసారి ఇప్పుడు పాన్ కార్డ్ అనేది మనం ఎలా చెక్ చేయాలి ఒకసారి చెప్తారు సార్? ఆ పాన్ కార్డ్ చెక్ చేసి ఆ అన్ని స్టెప్స్ కూడా ఆ URLs కూడా మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తామండి. ఈ పోస్ట్ మీటింగ్ తర్వాత పోస్ట్ చేస్తాం. మీరు దాని ద్వారా మీరు యూజ్ చేసుకోండి. ఎప్పుడు పాన్ కార్డ్ వచ్చినా అందులో చెక్ చేసిన తర్వాత చేయండి. మీ వాయిస్ అంటే క్లియర్ గా లేదండి. ఓకే, నేను క్వశ్చన్స్ సెషన్ లో మాట్లాడతాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ కిందకే వస్తుందండి. ఎందుకంటే ఇది కరెక్షన్ అంటే అప్డేట్ ఫామ్ ని వాళ్ళు స్కాన్ చేసి పెట్టారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ అండ్ ఇట్ విల్ గెట్ రిజెక్టెడ్. ఇక్కడ చూడండి, డెమోగ్రాఫిక్ డేటా మిస్ మ్యాచ్ అని చెప్పేసి ఇక్కడ మనకు రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే అప్డేట్ ఫామ్ లో నాకు ఇది అప్డేట్ కావాలని చెప్పేసి మనం ఇస్తామో దానికి సంబంధించిన డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దయచేసి అందరు మ్యూట్ లోకి వెళ్ళండి. అయితే మనం ఎంటర్ చేసిన డేటా, మనం ఏదైతే డాక్యుమెంట్ అటాచ్ చేస్తామో యాజ్ ఎ ప్రూఫ్, ఆ డాక్యుమెంట్ డేటా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కావాలి. ఇఫ్ దేర్ ఇస్ మిస్ మ్యాచ్ దెన్ ఇట్ విల్ గెట్ రిజెక్టెడ్. దయచేసి మ్యూట్ లోకి వెళ్ళండి అందరు, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అడ్రస్ ఎంటర్ చేశారు, బట్ ఎంటర్ చేసిన అడ్రస్ యాజ్ వెల్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ లో ఉన్న అడ్రస్ డిఫరెంట్ గా ఉంది. సో దట్స్ వై డెమోగ్రాఫిక్ డేటా మిస్ మ్యాచ్ లో అది ఎర్రర్ అయింది. అది ఎర్రర్ చూపించి ఇట్ గాట్ రిజెక్టెడ్.
ఇక్కడ ఈ డాక్యుమెంట్ చూడండి, దీంట్లో మనకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, బట్ ఇష్యూర్ డీటెయిల్స్ లేవు కింద, యాజ్ వెల్ యాజ్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో దిస్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్, సో ఇట్ విల్ గెట్ రిజెక్టెడ్. ఇక్కడ ఈ కేసు చూడండి, యాక్చువల్ గా వీళ్ళు నేమ్ వచ్చేసి సంగీత దేవి అని పెట్టారు, బట్ ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ లో వచ్చేసి పార్వతీ దేవి అని ఉంది. సో ఇక్కడ ఇది ఫ్రాడ్లైన్ డాక్యుమెంట్ కిందకి వస్తుంది. ఫ్రాడ్లైన్ డాక్యుమెంట్ లో ఇది రిజెక్ట్ అయిపోయింది. ఎప్పుడైనా కూడా మనం ఏదైతే డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నామో ఆ ప్రాపర్ డీటెయిల్స్ మనం ఏదైతే సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్ లో కరెక్ట్ గా ఉండేలాగా మనం చెక్ చేయాలి. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు డూ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్. ఇప్పుడు సమ్ టెస్ట్ కేసెస్ ఉన్నాయండి, మీరు చూడండి అందులో ఏం మిస్ అయిందో మీరు అంటే చెప్పండి, దాన్ని బట్టి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నవన్నీ క్విజ్ లాగా మేము రెడీ చేసాము. ఇందులో చూడండి ఏం మిస్ అయిందో మీరు చెప్తే దాన్ని బట్టి మన ఆన్సర్ కరెక్టా లేదా మనం చూసుకుందాం. ఇందులో చూడండి, వస్తున్నారా? క్లోజ్ చేస్తాను, 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, హాంకాంగ్ పాస్పోర్ట్ అది. ప్లేస్ ఆఫ్ ఇష్యూ వచ్చేసి హాంకాంగ్. హాంకాంగ్, ఎస్. ఈ డాక్యుమెంట్ లో చూడండి, ఓల్డ్ ఫార్మాట్ PY and PY. వెరిఫైస్ డీటెయిల్స్ లేవు మీద, పేరు లేదు. ఓకే, అండ్ ఓల్డ్ ఫార్మాట్ ఆల్సో. ఆధార్ నంబర్ యాక్చువల్లీ న్యూ అయితే ఆధార్ నంబర్ ఆధార్ నెంబర్ అంటే యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు న్యూ ఎన్రోల్మెంట్ అని మెన్షన్ చేశారు, దట్ ఈస్ నాట్. బట్ మీరు చెప్పారు కదా ఇష్యూర్ డీటెయిల్స్ లేదు. కరెక్ట్. సారీ సార్, ఇందాక పాస్పోర్ట్ నెక్స్ట్ ఇందులో చూడండి, ఫోటోలో సైన్ లేదు సార్. ఆధార్ నంబర్ లేదు. నంబర్ లేదు, స్టాంప్ లేదు. ఫోటో మీద స్టాంప్. ఇక్కడ సన్నాఫ్ సైన్ చేసిన డేట్ కి ఆ డేట్ కి మిస్ మ్యాచ్ అవ్వదు సార్. 15 ఉంది ఇక్కడ, 56 డేట్ కరెక్ట్ ఉంది. చూద్దాం ఎర్రర్ ఏంటని చూద్దాం. అవును, అక్కడ సన్ ఆఫ్ అని మెన్షన్ చేస్తారు, లేట్ అనేది. The major reason is stamp missing on photo of residence, right? Stamp లేదు, only cross sign ఉంది, stamp is missing. ఈ డాక్యుమెంట్ లో చూడండి, ఇక్కడ కూడా సన్నాఫ్ సేమ్ సన్ ఆఫ్ మళ్ళీ రాశారు ఇక్కడ. డేట్ ఆఫ్ ఇష్యూ సార్, డేట్ ఆఫ్ ఇష్యూ అప్లికేషన్ మీద 13 ఉంది, ఇక్కడ సర్టిఫైర్ 12 వేసారండి. అవును, ఎస్. డేట్ ఇక్కడ సైన్ లో డిఫరెంట్ ఉంది, వేసిన సర్టిఫికేట్ మీద డిఫరెంట్ ఉంది, రైట్? సన్ ఆధార్ రాశారు మళ్ళీ. ఆధార్ నెంబర్ ఇస్ దిస్ న్యూ ఎన్రోల్మెంట్, నో ఆధార్ నెంబర్ ఇస్ రిక్వైర్డ్. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినట్టు సైన్ చేసిందేమో 12వ తారీఖు, బట్ వాళ్ళు డేట్ వేసిందేమో 13వ తారీఖు. దిస్ ఇస్ అ రాంగ్ కేస్. నెక్స్ట్ డాక్యుమెంట్, ఇందులో మనం సర్టిఫైర్ కేటగిరీ ఇందులో కూడా సేమ్ యాక్చువల్ గా డేట్ ఇష్యూ అక్కడ చూడండి 19/6 అని మనకు డేట్ వేశారు, బట్ సైన్ లో వచ్చేసి చూస్తే అది 3rd month లో. థర్డ్ మంత్. నెక్స్ట్ డాక్యుమెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇక్కడ సబ్మిట్ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్, బట్ ఇక్కడ చూసినట్లయితే
ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ లేదు. Sir, I have small doubt, sir. I am calling from Vijayanagara. Hello, sir. చెప్పండి. వినయ్ సార్, ఇప్పుడు ప్యాకెట్ ఒకటి అప్లోడ్ చేస్తే స్టేటస్ అంటే డిలీట్ చూపిస్తున్నారు సార్. అది ఎందువల్ల అలా చూపిస్తారు సార్? అర్థం కాలేదండి. స్టాటస్ ఇప్పుడు మనం ఎన్రోల్ చేస్తాం కదా సార్, ఫోన్ నెంబర్ లింక్ చేంజ్ అయితే ఒక పర్సన్ కి ఫోన్ నెంబర్ లింక్ చేశాను సార్, అది స్టేటస్ ఏమో డిలీటెడ్ అని చూపిస్తుంది సార్, మిగతా అప్లోడ్ చూపిస్తుంది, అది ఒకటే డిలీటెడ్ అని చూపిస్తుంది సార్ స్టేటస్. డిలీటెడా? అవును సార్, అవును సార్. మీరు చేసిన ఎన్రోల్మెంట్ ప్యాకెట్స్ గురించి మాట్లాడుతున్నారా? అవును సార్, అవును సార్. అయితే ప్యాకెట్స్ లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు స్టేటస్ లేదా? డిలీటెడ్ గురించి మీరు మర్చిపోండి, కంప్లీటెడ్ గురించి కూడా మీరు మర్చిపోండి. మీ ఇష్యూ ఏంటంటే కేవలం అప్లోడ్ కావాలి అంతే. వన్స్ ఇట్ ఈస్ అప్లోడెడ్ దెన్ మీ చేతిలో ఏం లేదు, అయిపోయింది, మీరు చేసింది అయిపోయింది. కాకపోతే రిజెక్టెడ్ అవి కూడా మీరు రిడ్యూస్ చేసేలాగా చూడాలి ప్రాపర్ గా, అంతే. ఇక మిగతా ప్రాసెస్ అనేది అది సంబంధం లేదు. అప్లోడ్ అయితే మరి ప్యాకెట్ అప్లోడ్ అయిందంటే మీ దగ్గర నుంచి ఏం అవసరం లేదు, ఇంకా ప్యాకెట్ అప్లోడ్ వరకు మీరు చూసుకోవాలి. ఆ తర్వాత డిలీటెడ్ అంటే ఏంటంటే ఆ ప్యాకెట్ ప్రాసెస్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత డిలీటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది, అంటే అందులోంచి రిమూవ్ చేయవద్దు. ఇక్కడ ఇది చూడండి, ఇది కంప్లీట్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఈ రూమ్ సార్ వాళ్ళకి వీసీ ఉంది, సో హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే వీఆర్ హ్యావింగ్ వెరీ లెస్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్లీ ఇదేంటంటే ఇది ప్రాపర్టీ ట్యాక్స్, యాక్చువల్లీ ఇది ఫుల్ గా స్కాన్ చేయాలి. సో హియర్ ఓన్లీ ఒకటే పేజ్ ఒకటే చేశారు. ఇక్కడ గ్యాస్ బిల్ చూడండి. గ్యాస్ బిల్ గా యాక్చువల్ గా గ్యాస్ బిల్ ప్రొవైడ్ చేశారు, బట్ అది పర్సన్ నేమ్ మీద లేదు. పర్సన్ నేమ్ మీద లేదు. సో name is not available POA, so that's why it got rejected. Small one doubt, sir. Sir, I have a doubt, sir. Small doubt, sir. One minute. Let me close this. ఎందుకంటే ఇక్కడ టైం లేదు. డౌట్స్ ఏమంటే నాకు గ్రూప్ లో మీరు పోస్ట్ చేయండి. I will answer that one. Okay. Last one. Small doubt, please. One minute. ఇది క్లోజ్ కానండి, నాకు పీపీటీ క్లోజ్ అయిపోతే we will go for అది మనకు కొంచెమే ఉంది ఇంకా. ఇక్కడ చూడండి, బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు. చూసినట్లయితే అక్కడ అడ్రస్ POAకి ఇచ్చారు, బట్ అడ్రస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, సో ఇట్ గాట్ రిజెక్టెడ్. ఓకే, నౌ దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్. యాక్చువల్లీ మీరు ఒక 2 minutes ఉంటే నేను మిస్ అయిన పేర్లు నేను మళ్ళీ వాళ్ళని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను, వాళ్ళ ప్రజెన్స్. హలో 579250